హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిల్లెట్స్ లడ్డు. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మిల్లెట్స్ లడ్డు. ఇది రుచికరంగానే కదండి, ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు అండి. చూడగానే నోరూరుతుంది కదా. దీనికోసం నేను ముందుగా పిస్తా, బాదం, కాజు తీసుకున్నాను. అలాగే మిల్లెట్స్ని పౌడర్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు కొబ్బరి, బెల్లం పొడి తీసుకున్నాను. ఒక ప్యాన్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. దీనిలో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా అయ్యే వరకు వేపుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నానండి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి కదా, అందుకని స్లోగా వేపుకుంటున్నాను. నేతిలో వెళ్తుంటే డ్రై ఫ్రూట్స్ భలే మంచి స్మెల్ వస్తుంది. చూడడానికి కూడా బాగుంది. అన్నీ మెల్లగా కలర్ మారుతున్నాయండి. ఇప్పుడు కలర్ మారిన నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. దీనిలోనే మిల్లెట్స్ పౌడర్ అండి. దీనిలోకి మిల్లెట్స్ పౌడర్ అంటే నేను రాగులు, సజ్జలు, జొన్నలు అన్నీ కడిగి ఆరబెట్టి మొత్తం పౌడర్గా చేసుకున్నాను. ఆరోగ్యకరంగా ఉండాలంటే అన్నీ మనం ఇంట్లో ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి ఉంటుందండి. అందుకే నేను పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇలా ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఈ పౌడర్ ఇలా కలర్ మారేంతవరకు, పచ్చివాసన పోయేంతవరకు వేపుకుంటే బాగుంటుంది. నిదానంగా మొత్తం అంతా కలర్ మారినాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా బౌల్లో వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. దీనిలోకి ఒక బౌల్ నిండా కొబ్బరి పొడి తీసుకున్నాను. నేను ఎంతైతే మిల్లెట్స్ పౌడర్ తీసుకున్నానో దానిలో సగం బెల్లం పౌడర్ కూడా తీసుకున్నానండి. 1/2 కిలో పిండి తీసుకున్నాను, దానిలో సగం బెల్లం పౌడర్ తీసుకున్నాను. దానిలో ఇందాక వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుంటూ మొత్తం పైనుంచి కింద మొత్తం అంతా కలిపానండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాను. దీనిలో కాచి సలాడ్ పెట్టుకున్న పాలు పోసుకుంటూ నేను లడ్డూలా చుట్టుకుంటున్నానండి. మొత్తం పిండి అంతటికి పాలు పట్టించుకుంటున్నానండి. పాలు మొత్తం ముద్దలా అయ్యేంత వరకు నేను పాలు యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకున్నానండి. మొత్తం అంతా ఇలా లడ్డూలు చుట్టేసుకుంటున్నాను. చూసారా, లడ్డూలు చాలా సాఫ్ట్గా, స్మూత్గా వస్తున్నాయి. చూడడానికే కాదు, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఇది ఎంతో ఆరోగ్యం అండి. చూడుతుంటే చూసారా, డ్రై ఫ్రూట్స్ మధ్యలో తగులుతున్నాయి. తినేటప్పుడు కూడా అలా పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుందండి. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా సరే ఈ లడ్డు చాలా మంచిదండి. ఒక లడ్డు తింటే సరిపోద్దండి రోజుకి. అంత ఎనర్జీ ఫుడ్ అండి ఇది. మొత్తం లడ్డూలని ఇలాగే 1 by 1 మొత్తం చుట్టేసుకున్నాను.
మొత్తం అంతా చుట్టేసుకున్నానండి. ఆఖరి లడ్డు కూడా అయిపోయింది. మొత్తం లడ్డూలన్నీ ఒకే సైజులో నీట్గా సాఫ్ట్గా వచ్చేసినాయండి. ఇప్పుడు జీడిపప్పుతో డెకరేషన్ చేసుకుంటున్నానండి. గార్నిష్ చేస్తే కాస్త చాలా బాగుందండి. ఇంతేనండి మిల్లెట్స్ లడ్డు.